ఇప్పుడేం జరుగుతుంది? ఒకవేళ రణరంగంలో యుద్ధం మధ్యలో మీ అస్త్రాలు విరిగిపోతే అప్పుడేం చేస్తారు? నిజంగా నీ హృదయం పవిత్రమైతే, అలాగే లక్ష్యం అచంచలమైతే, అప్పుడు ప్రకృతిలోని ఏ వస్తువైనా సరే శస్త్రంగా మారుతుంది. నువ్వు బహుశా నా గురించి పూర్తిగా విన్నట్టు లేవు. నేను నీ గురువు, అలాగే మహామహితాత్ముడు భీష్ముడికి సోదర సమానుణ్ణి. పరశురామ భగవానుడి శిష్యుణ్ణి నేను. అంగరాజు కర్ణుడికి, 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 అంగరాజు కర్ణుడికి. ఇవాళ నీ గర్వాన్ని తునాతునకలు చేస్తాను కర్ణ. లేదు అర్జున, నువ్వు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి వీల్లేదు. దీని గురించే భయపడ్డాను. కర్ణుడి బ్రహ్మాస్త్రానికి సమాధానంగా భార్గవాస్త్రాన్ని ఆవాహన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ రెండు దివ్యాస్త్రాలు ఢీకొంటే అప్పుడు మహావినాశనం జరగొచ్చు ఆచార్య ద్రోణ.
చూపించండి. ఇవాళ నా ఇద్దరు పుత్రులు సంకటంలో ఉన్నారు. వారిలో ఒకరు మీ పుత్రుడే. కృప చూపించండి, దయించి కరుణించండి. ఈ యుద్ధాన్ని ఆపండి. కరుణించండి సూర్యదేవా, కరుణించండి సూర్యదేవా. సూర్యాస్తమమయ్యింది. సూర్యాస్తమమయ్యింది. ఇక ఇంతటితో ఈ రోజు రణభూమి సమాప్తమయ్యింది. ధన్యురాల్ని సూర్యదేవా. రణభూమి అయితే సమాప్తమైంది, కానీ విజేతని ఎలా నిర్ణయిస్తారు ఆచార్య? విజేత ఎవరు తాతగారు? రాకుమార దుర్యోధన, ఈ ప్రకటన రేపు రాజ్యసభలో జరుగుతుంది. మరైతే నా సవాల్కి సమాధానమే లేదా? సూర్యాస్తమయంతోనే నీ ప్రశ్నలు నీ సవాల్ రెండూ సమాప్తమైపోయాయి కర్ణ. ఇక నువ్వే ప్రశ్న వేసినా సరే అది హస్తినాపురానికి ద్రోహం కిందే భావించబడుతుంది. రాధేయుడు కాదు, తను కుంతేయుడు. ఎందుకు ఇలా జరుగుతోంది? నా పెద్ద కొడుకు తన తమ్ముళ్లతోనే విరోధం పెట్టుకున్నాడా? ఇది నేను చేసిన తప్పే కదా. దాని ఫలితాన్ని నా పిల్లలు అనుభవిస్తున్నారు. ఆ రోజు నాకు ధైర్యం ఉండుంటే ఇప్పుడు తను నా దగ్గరే ఉండేవాడు. ఏం చూస్తున్నారు సూర్యదేవా? ఈ తప్పులో మీకు భాగం ఉంది, కానీ మీరు దేవుడు కదా, మీకేం ఇబ్బంది కలగదులండి. సంతోషంగా ప్రత్యక్షమవుతారు. కానీ కష్టాల సంధ్య రాగానే వెళ్ళిపోతారు. మీకు నా కష్టాలు ఎలా అర్థమవుతాయి? అమరులు కదా మీరు. ఓ మామూలు మనిషి బాధ, అలాగే ఒక దీనురాలి తల్లి బాధ మీకు ఎలా అర్థమవుతుంది? దేవతల మీద ఆరోపణలు చేయడం సరికాదు కుంతి. మనుషుల ప్రారబ్ధానికి కారణం దేవతలు, నక్షత్రాలు, గతులు కావు. నిజానికి స్వయంగా మనుషుల మతే అవుతుంది.
చాలా సులభమైంది మనిషి జీవితం. ఏ తప్పైనా చేయడానికి అవకాశం దొరుకుతుంది. తన వాళ్ళ నుంచి మొహం తిప్పేసుకునే అధికారం లభిస్తుంది. కానీ మా దేవతలు మేము ఎలాంటి తప్పు చెయ్యలేము కదా. ఏ కొడుకుని జలధారలో వదిలేసి నువ్వొక్క క్షణంలో మర్చిపోయావో ఆ కొడుకు జీవితంలో ప్రతి ఒక్క క్షణం నేను తోడుగానే ఉన్నాను. తనకి రక్షణ లేదని గ్రహించి నీకివాళ తన మీద కరుణ గుర్తుకు వచ్చింది. కానీ నేను మాత్రం చాలా ఏళ్లుగా తనకి రక్షణ కవచంగా మారి తనని రక్షిస్తూ వస్తున్నాను. కానీ నువ్వివాళ నా మీద ఆరోపణలు చేస్తున్నావా? మీరు చెప్పింది నిజమే సూర్యదేవ. అభాగ్యురాల్ని నేను. కానీ ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష పడకూడదు నాకు. నా కొడుకులిద్దరూ ఒకరి ముందొకరు శత్రువుల్లా మారి నిలబడకూడదు. ఇద్దరి శరీరాల్లోనూ నా రక్తమే ప్రవహిస్తోంది. వాళ్ళని ఒకరి రక్తం ఒకరిని చూడనివ్వదే కుంతి. ఇంకా అవకాశం ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం లేదా సూర్యదేవా? కాలం తన చక్రంలో తిరుగుతూనే ఉంది దేవి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఇంకా ఏం జరగబోతోందో దాని వెనకాల చాలా ముఖ్యమైన కారణం ఉంది. ఏం జరుగుతుందో అది నాకు వశమైనది కాదు స్వామి. కానీ ఇప్పుడు జరగబోయేది వినాశనం. దాన్ని ఆపొచ్చు కదా. ప్రాతకాలం ప్రారంభమైనట్టు సంకేతం వినిపించింది. ఇవాళ రాజ్యసభలో నా కొడుకు ప్రారంధాన్ని లిఖించబోతోంది. నేను వెళ్ళక తప్పదు. నేను కర్ణుడికి చెప్పి తీరాల్సిందే. తను కూడా నా కొడుకే అని. పాండవులకు పెద్దన్నయ్య తను. నేను వెళ్ళి తీరాలి స్వామి. రంగభూమిలో విజేతని నిర్ణయించడం అనేది మీ ప్రస్తావనే కదా గాంధార నరేశ. పైగా నిర్ణయం ఏమిటంటే రంగభూమిలో ఎవరు విజేతలుగా నిలుస్తారో వాళ్లే యువరాజు అవుతారని కదా. రంగభూమిలో కురు రాకుమారుల్లో చివరి వరకు నిలబడినవాడు అర్జునుడు మాత్రమే అపరాజితుడు. కానీ నేను మా పెద్దన్నయ్యకి ప్రతినిధిగా ఉన్నాను చిన్నాన్నగారు. అందువల్ల విజేత నేను కాదు, అన్నయ్య యుధిష్ఠిరుడే. విజేత నిర్ణయం ఇంకా నిశ్శేషమే రాకుమార అర్జున. నిన్న యుద్ధ భూమిలో మధ్యలో ఆగిపోయిన యుద్ధాన్ని ఇవాళ పూర్తి చేయడం మంచిది. ఇప్పుడు సంతోషం కలుగుతుంది కదా నా కాబోయే సామ్రాట్. ఈ విదురుడు ఎత్తును చిత్తు చేసే పాచిక
మళ్ళీ రాజసభలోకి వచ్చేసింది. ఇంకా యుద్ధం మిగిలే ఉంది. దాని ఫలితాలు మిగిలే ఉన్నాయి. ఇంకా సర్వశ్రేష్ఠుడి నిర్ణయం కూడా నిశ్శేషమే. ఇది రాజసభ కర్ణ. ఇది నీ స్థానం కాదు. ఇక్కడికసలు నిన్నెవ్వరూ పిలవలేదు. వెళ్ళిక్కడి నుంచి. మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమాపణ కోరుతున్నాను. కానీ బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు. మహారాజే స్వయంగా కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుగా ప్రకటించారు. మరి అంగదేశం హస్తినాపురం ఆధీనంలో ఉంది. అలాంటప్పుడు ఆ రాజుకి కేవలం ఈ రాజ్యసభలోకి రావడానికి మాత్రమే కాదు, తన వాదన వినిపించడానికి కూడా పూర్తి అధికారం ఉంది. దుర్యోధనుడు చెప్పే మాట నిజమే కదా తాతగారు. రాజ్యసభలో కూర్చునే అధికారం లభించడానికి అర్థం అసలెప్పటికీ నువ్విలా నీ అహంకారాన్ని చూపించవని కాదు. తాతగారు నిజమే చెప్పారు. కర్ణ, ఇప్పుడు నువ్వు అంగరాజువే. రాజసభ నియమాలను ఇంకా ఆచరణ మర్యాదల్ని నువ్వు పాటించాలి. మహారాజా, నాకేమనిపిస్తుందంటే అంగరాజు చేసిన మొదటి తప్పుకి సరైన హెచ్చరిక లభించింది కదా. మహారాజా, ఇప్పుడు మనం తన బాధ ఏంటో వినొచ్చు కదా. చెప్పు అంగరాజా, నీకు ఏ కష్టం కలిగింది? మహారాజా, ఆపద కాదు, నివేదన. నిన్న యుద్ధ భూమిలో సగంలో ఆగిపోయిన ద్వంద్వ యుద్ధాన్ని ఇవాళ పూర్తి చేయించాలి. సూర్యాస్తమయంతోటే రంగభూమి కూడా అస్తమించింది కర్ణ. సూర్యాస్తమయంతో రోజు పూర్తవుతుంది మహామహితాత్మ. జీవితం కాదు. ఒడ్డుని ఢీకొన్నంత మాత్రాన అలా జీవితం ముగిసిపోదు, వెనక్కి తిరిగొస్తుంది. ఇవాళ మళ్ళీ సూర్యదేవుడు వచ్చేశాడు. నేను కూడా ఉన్నాను. మొత్తం రాజ్యసభంతా ఇక్కడే ఉంది. మరి ద్వంద్వ యుద్ధం పరిణామాన్ని స్వాగతించండి మహామహితాత్మ. ఈ ద్వంద్వ యుద్ధం వల్ల ఎలాంటి లాభము లేదు మహారాజా. లాభం నష్టం అనే మాటలు వ్యాపారులకు శోభనిస్తాయి విదుర మహాశయ, యోధులకు కాదు. శాసనకర్తలైనంత మాత్రాన మీరు అనుకున్నప్పుడల్లా నియమాలు మార్చుకోవచ్చా? ఇది అన్యాయం కాకపోతే మరేంటి? ఇది కునీతి కాకపోతే మరేంటి? రాకుమార అర్జున, ఒకవేళ నువ్వు నాకు చాలా ఏళ్లుగా తెలిసిన వాడివి అయితే, ఒకవేళ నువ్వు రాజనీతి కంటే ఉన్నతమైన యోధుడివైతే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వు మిగిలిపోయిన ఆ యుద్ధాన్ని తప్పకుండా పూర్తి చేస్తావు. నేను ముందు కూడా అదే అర్జునుణ్ణి, అలాగే ఇప్పుడు కూడా అదే అర్జునుణ్ణి. నాకు ఈ ద్వంద్వ యుద్ధం సమ్మతమే.